దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమును చూసినప్పుడు రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనములో అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు, మనం అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తామంటున్నాడు. ప్రతి ఒక్కరూ, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక దినాన మనము దేవుని ఎదుట నిలబడవలెను. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. ప్రకటన గ్రంథం గమనించినప్పుడు 3వ అధ్యాయం 20 వచనం, ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాని ఎద్దకు వచ్చి వానితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదు అంటున్నాడు. తలుపునగా హృదయం తట్టుచున్నాడు. ఎవరైనా కానీ ఆ హృదయం తెరిస్తే ఆ హృదయములకు దేవుని యొక్క స్వరము వినిపించాలని ఆయన నిన్ను తడుతున్నాడు. మూడబడిన హృదయాన్ని, ఎండిపోయిన హృదయాన్ని, పాపముతో నిండిన హృదయాన్ని, రాతిపడిన హృదయమును ఆయన మార్చి మాంస హృదయముగా మార్చాలని నీ వద్దకు వచ్చి దేవుడు తడుతున్నాడు. తలుపని హృదయమున తలుపని దగ్గర తడుతున్నాడు. ఆయన స్వరమును నీతో భోజనం చేయాలని, నీకు వాక్య ఉపదేశం చెప్పాలని, నరకమును వెళ్ళకుండా పరలోకమును గల నిత్య జీవన వెళ్ళుటకు ఆయన ఇక్కడికి వచ్చి నీ హృదయమున తలుపు తట్టుచున్నాడు. నీవు ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి నీ పాపను ఒప్పుకొని దేవుని హృదయంలో చేర్చుకున్నట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే, మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. మన హృదయములో లోకానుసారమైన కోరికలు హృదయంలో ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యానికి సోటు లేకుంటున్నా. నా వాక్యానికి మీరు చెవియగ్గలేదు, మీ హృదయములు మీరు తెరవలేదు, మీ హృదయములు ఎండిపోయినాయి కాబట్టి మీరు కాలిపోవలసి ఉన్నదే అని నరకమునకు మనం పంపిస్తాడు. ఒక ధనవంతుడు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి తన ఇష్టానుసారముగా జీవించి మరణించినప్పుడు ఆయన నరకానికి వెళ్ళి అక్కడ కేకలు వేస్తున్నాడు, అయ్యా నేను కాలిపోతున్నాను, నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఈ వేదన నుండి తప్పించమని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ జీవిత కాలం అంతా ఏమన్నా సుఖం అనుభవించినావు, కానీ నేను చెప్పిన మాటలను నీ హృదయం ఉంచుకోకుండా నీ హృదయం తట్టు నీ తలుపుని తట్టుకొచ్చి తట్టినాను, నీ వాక్యం ఇచ్చినాను, నా స్వరం వినిపించాలని. అయితే నీవు నా స్వరం వినలేదు, నీ హృదయం తెరవలేదు, నువ్వు మారలేదు. ఈరోజు నీవు నరకములో యాతన పడుతున్నావు. అది నీ తగిన శిక్షే. నేను రక్షించాలని, నేను నరకమును తప్పించాలని నేను ఎన్నో విధాలుగా నీ దగ్గరకు వచ్చినాను, కానీ నీవు నన్ను అంగీకరించలేదు, నా మాటను చెవియగ్గలేదు, నువ్వు నన్ను ఎవరన్నా తెలుసుకోలేదు. నువ్వు శాశ్వతం, లోకము శాశ్వతం అనుకున్నావు కాబట్టి శాశ్వతమైన రాజ్యములో నీకు చోటు లేదు, నరకములను వేదన పడాలని దేవుడు అతనికి తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, అందుకే ఒకరోజు నీవు నేను కూడా దేవుని దగ్గర నిలబడాలి, మనం లెక్క చెప్పాలి. ఆ తీర్పు పొందక ముందే మన జీవితాలను మనం సరిచేసుకొని ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు దేవుడు పరలోక రాజ్యమును నన్ను వారసత్వం కలిగిస్తాడు. అందుకంటున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనమును గమనించినప్పుడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. దేవుని యొక్క మాట ఎవరు వింటారో, ఆ మాటకు లోబడి ఆ వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వారే నిత్య జీవము గలుగుతారు. దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరు జీవిస్తారో ఈ లోకములో మరణించినప్పుడు వాళ్ళు
నరకములో వేతన పడతారని ఈ వాక్యము ద్వారా నీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తుల మన కొరకు ఎలాగ మరణించినాడంటే, మనమందరం పాపలు ఉండగా యేసుక్రీస్తు మన కొరకైనా మరణించినాడు ప్రియులారా. మన శాపములను, మన పాపములను, అపరాధములను ఆయన మీద వేసుకొని మనం పొందవలసిన శిక్షను ఆయన పొందినాడు. నిన్ను నన్ను అగ్నిగుండముల నుండి పరలోకమును తీసుకుని వెళ్ళటకు ఆయన నీ కొరకు నా కొరకు వచ్చి రక్తము కార్చి మరణించి 3వ దినం లేచి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఈరోజు నీకు నాకు బహు జాగ్రత్త కలిగి నువ్వు జీవించాలని మనం చేస్తున్నాను. వాక్యం అంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నీదైతే రేపు నీ దినము కాదు. నీ ప్రాణం ఉన్నప్పుడు దేవుని గుర్తెరుగు, ఆయన వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. ఒకరోజు నువ్వు మరణించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉంటావు. ఈ ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు నువ్వు వెతకకుండా మరణించినప్పుడు నువ్వు వెతికినట్లయితే అది నరకంలో ఉంటావు. అప్పుడు పశ్చాత్తాపడినా కూడా, కన్నీరు విడిచినా కూడా, కేకలు వేసినా కూడా ఎవరు కూడా వినేవారు ఉండరు అక్కడ. కాబట్టి ఇప్పుడే సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానంలో జ్ఞానం కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. ఆ రాజ్యం కొరకు నీవు నేను నిలిచి ఉండాలంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆ వాక్యానుసారం నడిచినప్పుడు నిత్య జీవం పొందుతావని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది.